అండి, నా పేరు షారా. మాది వికారాబాద్ డిస్టిక్ తాండూరు మండల్ కరణ్కోట్ గ్రామం మాది. మా అమ్మ నాన్న ప్రస్తుతానికి ఇప్పుడు లేరు. మొట్టమొదట మా అమ్మ దేవుని నమ్ముకున్నారు. మా అమ్మ ఒక విలియం స్కూల్ అని తాండూరులో చాలా ఫేమస్. ఆ స్కూల్లో మా అమ్మ చదువుకున్నారు. అలా చదువుకోవడం బట్టి మా అమ్మ యొక్క దేవుని సన్నిధికి వెళ్తూ వచ్చేది. చిన్నప్పుడు నన్ను రమ్మనేది కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నాకేంటంటే స్టడీస్ అంటే చాలా ఇష్టం. చదువుకోవాలా, మంచి జాబ్ చేయాలా అనే దాని మీద ఉండేదని తప్ప ఇది అంతా కూడా ఇంట్రెస్ట్ అనిపించేది కాదు. ఏదో వెళ్ళేదాన్ని, అందరి కళ్ళు మూసుకొని వర్షిప్ చేస్తున్నప్పుడు వెళ్ళేవాళ్ళం. మళ్ళీ బల్లాకి అందరి కళ్ళు మూసుకుంటే మేము వచ్చేసేవాళ్ళం. అలా చేస్తుండేవాళ్ళం. ఆ విధంగా ఉన్నప్పుడు మా అమ్మే నాకు న్యూ ఇయర్కి వాగ్దానం తీసుకొచ్చేది. ఇప్పుడైతే నేను వెళ్ళేదని కాదు, నాకు స్టడీస్ అదని చెప్పి. అయితే 2000లో మా అమ్మ నా కొరకు తెచ్చిన వాగ్దానం ఎవరైనా బయట కీర్తనలు 37, కీర్తనల గ్రంథం 37 5వ వచనం. కీర్తనలు 37 నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చు. ఈ మాటలు నాకు చాలా ఇష్టంగా అనిపించినాయి. అయినా కూడా నేను ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. నాకు ఎప్పుడు అవి ఓకే తగులుతుండే. నీ మార్గం యెహోవాకు అప్పగించు, నీవు ఆయనను నమ్ముకో. అంటే నేను నమ్మలేను కాబట్టి నాకు పదే కూడా చాలా వాచనాల వల్ల అలా వచ్చాయి. అయినా ఇంకా ఇలా ఉంటున్నప్పుడు తర్వాత నేను యూత్ క్యాంపుకి కూడా వచ్చాను. నేను ఎప్పుడు 99లో వచ్చినప్పుడు కూడా ఏదో చేయలేక తీసుకున్నాను, కానీ నాకు అంత లోతైన కార్యం జరగలేదు. అయితే 2002లో ఒక అక్క వాళ్ళు మా ఊర్లోనే బ్రదర్ జాబ్ చేస్తారు. అక్క ప్రేమ ద్వారా నేను ఆకర్షించబడి తను ఒక మీటింగ్కి నన్ను తీసుకెళ్ళింది. November 4th, 2002లో నేను రక్షింపబడ్డా. ఏ వాక్యం ద్వారా అంటే యెషయా 59:1-2 వచనం. రక్షింపనేరకు ఎండినట్లు యెహోవా హస్తం కుర్చ కాలేదు, విననేరకు ఎండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ పాపంలో అడ్డు వచ్చిన కనుక ఆయన మీ ప్రార్థన ఆలకింపకున్నాడు అన్న మాటల ద్వారా నాతో దేవుడు మాట్లాడి నా యొక్క పాపాలన్నీ కూడా ఆయన చూపిస్తూ వచ్చాడు. మొత్తం నేను చిన్నతనంలో ఉన్నప్పుడు, 3rd క్లాస్ 4th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఎటువంటి చేసి ఫ్రెండ్స్ మీద అబద్ధాలు చెప్పడము, ఇట్లాంటివన్నీ కూడా నాకు దేవుడు జ్ఞాపకం చేస్తుంది. నేను నవోదయ సీట్ వచ్చినాక నవోదయ హాస్టల్కి వెళ్ళేదాన్ని. అట్లా ట్రైన్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కోసారి మేము ట్రైన్ లేట్ ఉందనుకోండి, కొంచెం మేము ఆలస్యం వచ్చినప్పుడు ట్రైన్ వచ్చేసి ఉంటే టికెట్ కూడా తీసుకోకుండా అలా వెళ్ళిపోవడము, ఎన్నోసార్లు అలా చేస్తే దేవుడు అవన్నీ కూడా జ్ఞాపకం చేశాను. నేను ఎన్నిసార్లు చేశాను నేను మర్చిపోయినా కానీ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తే అవన్నీ కొని చింపి పడేయడము. తర్వాత నా ఫ్రెండ్స్ దగ్గర కూడా నేను వెళ్ళి నేను ఏమైతే అబద్ధాలు చెప్పానో వాళ్ళని ఎలా ఇచ్చేసానో, కానీ ఒప్పుకోవాలంటే అప్పుడు నాకు దేవుడు అసలు ఒక దిక్కు సాతాను ఏమంటుందంటే, నువ్వు ఒప్పుకునే రోజు నిన్ను మంచిది అనుకున్నాను, నువ్వు నవోదయం చదువుకుంటావు కాబట్టి నేను అందరిని మెచ్చుకుంటే నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటే నువ్వు ఇంతేనా అని అనుకుంటారని చెప్పి సాతాను వద్దని, దేవుడేమో నువ్వు వెళ్ళు ఒప్పుకో అని. అయితే చాలా ప్రార్థన చేస్తే దేవుడు నాకు సాయం చేశాడు. నేను వెళ్ళి మా ఫ్రెండ్ దగ్గర ఒప్పుకున్నప్పుడు తను ఏడ్చి తను కూడా రక్షింపబడి ఇప్పుడు దేవుడిలో ఉందన్నమాట. అసలు దేవుడు ఇలా చేస్తాడా? ఎందుకంటే మేము అప్పటికి మంచిగా 10th అయిపోయి ఇంటరు, తర్వాత కొంతమంది 10th నుంచే జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. తన హ్యాండిక్యాప్, తను అప్పటికే చిన్నపిల్లలకు చెప్తా ఉంది, నేను ఇంకా చదువుకుంటున్నాను. అప్పుడు నేను చదువుకుంటున్న ఏజ్లో నేను రక్షణ పొందినాక తన దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాను. అలా అనేకులకు నా ద్వారా రక్షణ అనేది అంది అలా వచ్చానమాట. ఆ విధంగా తనలో కూడా అలా కార్యం జరిగింది. ఈ విధంగా గడిచిపోతా ఉన్నాయి. తర్వాత నేను రక్షింపబడ్డానన్న గ్రహింపు నాకు లేకుండింది. కానీ అయితే నేను హాస్టల్లో ఉండడం వల్ల సరైన ఇది వాక్యం అవి నాకు లేకపోవడం వల్ల చదువుకుంటున్నా, నేను చాలా మంచిగానే ఉంటున్నా అప్పుడైతే. కానీ నాకు లేదు ఇంకా ఏంటి అన్నది. అప్పుడు నేను ఆ యొక్క ఈ మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడి పదే నేను మందిరంలో ఎప్పుడైనా వచ్చి కూర్చున్నా, ఎక్కడున్నా కూడా యెషయా గ్రంథము 43:25 నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమంలో తుడిచివేయించున్నాను. ఏప్రిల్లో కూడా మాట ఉంటుంది. ఇది పదే నాతో మాట్లాడితే నేను అందులో ఉంది కదా నాకెందుకు అనుకున్నాను. తర్వాత దేవుడు నాతో ఇంకా అనేక వాటిలో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు నేను గ్రహించాను. తర్వాత దేవుడు నా పాపను క్షమించాడని నేను స్తుతి చెల్లించాలన్నది నాకు ఎబ్రోన్లో అంకుల్ వాళ్ళు బ్యాప్టిజం కొరకు దేవుడు నేను నమ్మకుంటున్నాను కాబట్టి మార్కు సువార్త 16:16లో నాతో మాట్లాడు, నమ్మి బ్యాప్టిజం ముందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. ఆ మాట ద్వారా నేను బ్యాప్టిజం కొరకు సిద్ధపడినాను. అప్పుడు బ్యాప్టిజం క్లాస్కి వచ్చినప్పుడు అంకుల్ వాళ్ళు మీ పాపాలు క్షమించబడినందుకు మీరు దేవునికి కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పాలా, స్తుతి చెల్లించాలంటే అప్పుడు
అట్లా నేను ఆ తర్వాత బ్యాప్టిజం తీసుకున్నాక నా బ్యాప్టిజం వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 41:10. ఒకసారి చదవండి కదా, యెషయా 41:10. నా సేవకుడైన 8 నుంచి ఉంటుంది. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న పిలుచుకున్న వాడు నీవు ఒక దాసుడని నేను ఉపేక్షించక ఏర్పరచుకున్నాను. నేను చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుండా. నేను నీ దేవుడై ఉన్నాను, దిగుపడకుండా. నేను నిన్ను బలపడుతున్నాను, నీకు సహాయం చేయబడము. నేను నీతియను నా దక్షిణార్థంతో నేను ఆదుకుంటాను. ఈ మాట నాది, నీతియను నా దక్షిణార్థంతో నేను ఆదుకుంటాను. అయితే ఈ మాటలు కూడా నాతో చాలాసార్లు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయితే నేను సేవకని అనుకోలేదు, చూసిన వాళ్ళు సేవకు అన్నారు. అంతకుముందే నేను పాపలు నన్ను ఎవరైతే ఒక అక్క నడిపించారని చెప్పానో, తన పేరు సౌశీల్య అని, ఆ అక్క వాళ్ళ ప్రేమ ద్వారా నేను ఆకర్షించబడి మారుమనసు రక్షణలోకి రావడం జరిగింది. అయితే నాతో అప్పుడు దేవుడు నేను ఒప్పుకున్నాక ఒక బ్రదర్ సేవకుడు తను చెప్పారనమాట. ఆ బ్రదరు అయితే ఏమన్నారంటే, అన్నీ ఒప్పుకున్నావా అమ్మ అంటే, ఒప్పుకున్నాను బ్రదర్ అంటే, మరి దేవుడు సేవకు పిలిస్తే వచ్చేస్తావా అని. నాకు అస్సలు సేవ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే మేము ఆల్రెడీ మాకున్నాయి, లేవని కాదు, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మా వదిన వల్ల మేము ఎంతో నష్టంలో ఉండి మేము ఒక లేనోళ్ళలాగానే జీవిస్తూ వచ్చినాం. మాకేం లేదు అన్నట్టుగానే మేము అలా అనుభవిస్తూ వచ్చినాము. అయితే మాకెందుకు, మంచి జాబ్ చేసుకొని మంచిగా ఉండాలి, మనం ఒక 10 మందికి పెట్టినట్టు ఉండాలి. కానీ సేవకులు అంటే మళ్ళీ మనతో లేకపోతే ఒకరు చేయి చాపాల్సి ఉంటుంది అని చెప్పి, అంటే నాకు అంత పెద్దగా తెలియదు, నేను ఎప్పుడు సేవకులు కూడా పెద్దగా గమనించలేదు. ఎందుకంటే మనకు చదువు మీద దీని మీద ఫోకస్ తప్ప ఎవరికి ఎట్లుంది ఏంది ఇవన్నీ కూడా చూసి అంత ఉండేది కాదు. నేను పట్టించుకోకూడదు, ఇప్పటికీ నేను సరిగ్గా పట్టించుకోను కూడా ఎక్కువగా అందరినీ ఆ విధంగా ఉండేదన్నమాట. నాకెందుకు అని చెప్పి ఆయన ఆ మాట అడగగానే నాకు ఏం భయం వేసిందంటే, ఆయన ఏమనంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, మరి దేవుడి సేవకు పిలిస్తే లోబడాలా అని చెప్పి వచ్చేయాలా అన్నాడు. అమ్మో, ఒకవేళ ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తే పిలువగానే పోవాలేమో అని చెప్పి ఉపవాసం ఉండలేను, నేను ప్రార్థన కూడా ఎన్నడూ నేను చేయకుండా నా లైఫ్ ఏదో నేను చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అయితే దేవుడు నాతో ఇక్కడ ఏప్రిల్లోనే 2009లో నేను అప్పుడు జాబ్ చేస్తున్నాను. అయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము, అప్పటికి నాకు బైబిల్ ఈ మాటలు ఉన్నాయని అసలు తెలియదు, బైబిల్లో ఉన్న మాటలని కూడా నాకు తెలియదు. అంకులు ఆఫ్రికా గురించి చెప్తూ డేవిడ్ లివింగ్స్టన్ గురించి చెప్పి, ఈ తర్వాత నా నిమిత్తం ఎవడు పోవును 6వ అధ్యాయం 8వ వచనం యెషయా. చాలు బ్రదర్, ఇక్కడ ఏంటంటే అప్పుడు నేను ఎవరిని పంపేదో నా నిమిత్తం ఎవడు పోవును అని ఈ మాట పులిపిట్ మీద నేను చెప్తుంటే దేవుడే నన్ను అడుగుతున్నట్టుగా నాకు ఉందన్నమాట. అయితే ఇక్కడ ఉందని నాకు తెలియదు, చిత్తం అనే మాట నాకు రాలేదు. కానీ నేను అంతకుముందు చాలా భయపడేదాన్ని, నిలబడాలన్నా ఎవరి ముందైనా మాట్లాడాలన్నా నాకు చాలా భయం వస్తుంది. నేను అంతకుముందు ఎప్పుడు దేవుని నమ్మకం ముందు నేను ఏ రోజు కూడా ఇలా నిలబడి ఎవరి ముందు మాట్లాడింది కానీ ఏం చెప్పింది కానీ కూడా లేదు, చాలా భయం ఉండేది. అసలు మా కూర్చున్నామంటే ఇట్లా అందరి ముందు లేచి మన పర్సనల్ దానికి వెళ్ళాలన్నా, తాగడానికి వాటర్ తాగడానికి వెళ్ళాలన్నా, ఇంకా దేనికి వెళ్ళాలన్నా అందరు నన్నే చూస్తున్నారేమన్న ఫీలింగ్ భయం ఉండేది నాకు. కానీ దేవుడు ఆ రోజు నన్ను లేపి నిలబెట్టాడు. నిలబెడితే నేను ధైర్యంగా నిలబడ్డాను. నా ఫ్రెండ్, నా రూమ్మేట్ ఉంది నా పక్కనే, తను కంగ్రాచులేషన్స్ చెప్పింది. నాకు అంత అర్థం కాలేదు, కానీ దేవుడు ఎవరితో మాట్లాడి నిలబడ్డంటే నేను నిలబడ్డాను. తర్వాత నాకు ఇందులో ఉందని చాలా రోజులకు తెలిసిందనమాట. దేవుడు నాకు ఆ మాట మాట్లాడినాక నేను అయినా నెగ్గట్టుగానే ఉన్నాను. సర్లే పిలిచాడు సేవకేమోలే, తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో వెళ్ళొచ్చు, మనం లైఫ్ సెటిల్ అవ్వాలి కదా అని చెప్పి నేను నా జాబ్ నేను చేసుకుంటూ అనుదినము నావన్నీ కూడా నేను నడిపించుకుంటూ ఉన్నాను. ఈ మధ్యలో అనేక సార్లు పెళ్లి సంబంధాలు కూడా వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఫిలిప్పీ 2:21 అనుకుంటా, ఒకసారి చదవండి కదా. అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు, ప్రభుని కార్యం గురించి ఆలోచించారని ఉంటుంది. 2:21 అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అయితే నాకు ఆ సంబంధం వాళ్ళు అడిగారనమాట. అడిగేసి మాకు ఓకే, మరి మీ వాళ్ళని పిలిపి మీ అమ్మ నాన్న వాళ్ళని అది అని చెప్పి
అంటే దేవుడిని నేను అడిగాను, ప్రభా మరి వాళ్ళు అన్నారు కదా మరి నీ చిత్తం ఏంటి అంటే, నువ్వు నీ సొంత కార్యాన్ని చూసుకుంటావా, నా కార్యం నువ్వు నీ సొంత కార్యాన్ని చూసుకుంటావా, మా ప్రభుని కార్యం చూడవా అని అన్నాడు. అప్పుడు నాకు చెంప మీద కొట్టినట్టుగా అయ్యింది. అనిపించేసరికి సరే నాకు దేవుడు వద్దన్నాడు అని చెప్పాను. తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని రోజులు ఇలాగే నడుస్తూ ఉంది. ఇంకా వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటారు. ఇంకొక ఆంటీ కూడా సండే స్కూల్ ఆంటీ నన్ను తీసుకొని వెళ్ళి ఇలా చూపిస్తే వాళ్ళు కూడా ఓకే అన్నారు. మాకు ఓకే అమ్మ, నువ్వు ఎక్కడ మ్యారేజ్ అంటే అక్కడ చేస్తాం, ఎబ్రోన్ అంటే ఎబ్రోన్ ఎక్కడైనా కానీ అని చెప్పేసి వాళ్ళు ఎబ్రోన్కి ఎల్డర్స్ అంకుల్ వాళ్ళ అక్క కొడుకు అడిగారనమాట. అయితే మీ అమ్మ నాన్నని పిలిపి మేము మాట్లాడతాము, మాకు నువ్వు ఓకే అని చెప్పేసి చెప్పారు. చెప్తే సరే అని చెప్పేసి నేనేమన్నానంటే, సరే నాతో దేవుడు మాట్లాడితే నేను పిలిపిస్తానని చెప్పాను. అప్పుడు నేను డ్యూటీకి వెళ్తున్నా, మధ్యాహ్నం డ్యూటీ నాది. 104లో నేను జాబ్ చేసేదాన్ని. ఇక్కడే క్రాస్ రోడ్లో ఆఫీస్ ఉండేది. అయితే నేను వెళ్తున్నప్పుడు కురియర్ అంకులు బల్ల వర్తమానం తీసుకుంటే నాకు ఒక 10 నిమిషాలు టైం ఉంది అంతే. నేను ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఒక 10 నిమిషాలు కూర్చోవచ్చని 10 నిమిషాలు కూర్చున్నా. అంకులు 1 కొరింథీ 1 అధ్యాయము 26 నుంచి 29 30 వచనాల వరకు ఒక 2 నిమిషాలు. 1 కొరింథీ 1 అధ్యాయము 26 నుండి, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడు. అయితే అప్పుడు నేను ఆంటీ వచ్చి సాయంకాలం మళ్ళీ 7 గంటలకు వచ్చేస్తాను. నేను 1కి వెళ్ళిపోయి 1 to 7 డ్యూటీ వచ్చేసినాక ఆంటీ వచ్చి నా చేయి పట్టుకొని ఏం మాట్లాడాడు దేవుడు అని అడిగాను. దేవుడు సేవ కొరకే మాట్లాడాడు కానీ పెళ్లి కొరకు నాకు మాట్లాడలేదని చెప్పాను. చెప్తే సరే మంచిగా చెప్పినావు, ఆ అబ్బాయికి రక్షణ కూడా సరిగ్గా లేదు, ఫ్యూచర్లో సేవ కూడా వస్తాడన్నది లేదు అని చెప్పేసి ఉరుకుంది. తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావే, అసలు అబ్బాయి గురించి నాకు తర్వాత తెలిసింది, రక్షణ లేదు ఏం లేదు, నువ్వు మంచి తప్పించుకున్నావని మళ్ళీ తర్వాత మాట్లాడిందండి. అంటే నేను అన్ని క్యాంప్ అప్పుడు కూడా ఎబ్రోన్లో పనులు చేయడానికి వెళ్తూ ఉండేది. ఆ గ్లాసుల గంపల రెండు అక్కడ సర్దుతున్నప్పుడు వచ్చి మళ్ళీ అన్నదన్నమాట. అట్లా దేవుడు కొన్ని నాకు తప్పిస్తూ వచ్చాడు. స్పష్టంగా కూడా ప్రతి విషయంలో మాట్లాడుతూ వచ్చాడు. అయితే అనుదినం కూడా ఇంకా లోపల ఉన్న ఒక ఆంటీ ఏమన్నారంటే, ఏంటి నీకు ఏం కుదరట్లేదు, నువ్వేమైనా ఎబ్రోన్లోకి రావాలనుకుంటున్నావా అని అన్నది. రత్న అంటే అని తన విషయంలో కూడా నేను ఏదైనప్పుడు ప్రతి దానికి కూడా చిన్నదానికి కూడా ప్రార్థన చేసేదాన్ని అన్నమాట. నేను ఒకసారి ఎప్పుడు ఉపవాస ప్రార్థన అంతకుముందు కూడా నేను ఉండేదాన్ని. రక్షణ పొందిన కొత్తల నుంచి కూడా అన్ని ప్రతిదీ వాక్య ప్రకారంగానే ఫాలో అవుతుండేదాన్ని. అప్పుడు నాకు ఎర్లీ మార్నింగ్ స్నానం చేయడం కాబట్టి చల్ల నీళ్ళు చేసుకోవడము నాకు బాగా వీక్నెస్ వచ్చి నేను ఉండలేకపోయేదాన్ని. కాళ్ళన్నీ ఇట్లా చల్లగా అయిపోయింది. అయ్యో నేను ఉండలేకపోతున్నాను ఎట్లా ప్రభు అంటే, యాకోబు పత్రిక 1:27లో ఉంటుంది. ఉపవాస ప్రార్థన అంటే మీరు దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులు పరామర్శించడం, విధవరాలకు వారికి సాయం చేయడం, ఈ లోకమాలిన్యం అంటకుండా ఉండడం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అనేసి ఆ మాట ద్వారా మాట్లాడితే, మరి దిక్కులేని పిల్లలు ఎవరు ప్రభా, మరి విధవరాలు ఎవరు అంటే లోపల ఉన్న ఆంటీని చూపించాను. ఆ ఆంటీకు నేను అన్నీ ఆ విధంగా సాయం చేశాను. దానివల్ల కూడా నేను సేవకు పోయాక లోపల ఎన్నో నిందలు పడుతూ వచ్చాను. అయితే నాకు వాక్య ప్రకారం ఆంటీకి నేను ఏ రేషన్ తీసుకున్నానో ఆంటీకి అవసరమైన కూడా అన్నీ అలా ఇచ్చేదాన్ని అన్నమాట. దేవుడు మాట్లాడాడు కాబట్టి అట్లా ప్రతిదీ కూడా విధవరాలు దిక్కులేని పిల్లలంటే కూడా మా ఊళ్ళో ఒక పిల్లలు చూపిస్తే ఒకసారి వాళ్ళని నేను ఏదో చిన్న హెల్ప్ చేశాను అన్నమాట. అట్లాగా దేవుడు వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నాను. తర్వాత ఒకరోజు మళ్ళీ అంకుల్ వాళ్ళు ఈ వాక్యం ద్వారానే నాతో మార్చి 27, 2009లోనే ఒక మీటింగ్ పెట్టారు. ఇది సేవ కొరకని అందరు వాళ్ళు కార్డ్స్ తీసుకుంటారు ఎబ్రోన్లో ఎప్పుడైనా. పెట్టిన తర్వాత కార్డ్స్ వల్ల వాళ్ళు కార్డ్స్తో పెట్టినాక సేవకులకు మీటింగ్ అని చెప్పి 27th ఏదో ఫెస్టివల్ ఉంది, ఉగాది సంథింగ్. ఆ ఫెస్టివల్ అప్పుడు నేనేంటంటే ఏమన్నా హిందూ పండుగలు వస్తే డబుల్ డ్యూటీస్ ఇచ్చేవాళ్ళు మా వాళ్ళంతా. అయితే నేను డబుల్ డ్యూటీ ఒప్పుకొని ఒప్పుకున్న తర్వాత లంచ్ టైంలో ఎబ్రోన్ నుండి ఆఫీస్ నుండి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాకేంటంటే మా ఆఫీస్లో అందరినీ సార్ అనడం అనమాట. చెప్పండి సార్ అన్నాను. అమ్మ సార్ అనొద్దు బ్రదర్ అనండి, ఇక్కడ అన్నానండి అన్న. సరే అన్న చెప్పండి అంటే, లేదమ్మా మీరు ఇట్లా సేవకి ఇచ్చారు కదా, మరి రేపు మీటింగ్ ఉంది, మీరు కంపల్సరీ రావాలా కలవాలా అన్న. అయ్యో నాకు డబుల్ డ్యూటీ ఉంది ఎలా, సరే బ్రదర్ చూస్తే ప్రభు చిత్తం అయితే అంటే
ఒకవేళ రాకపోతే సండే అయినా మమ్మల్ని కలవండి అని చెప్పారు. సరే రమ్మన్నారు కదా వీళ్ళు అని చెప్పి మా ఫ్రెండ్కు ఫోన్ చేసి చెప్పాను, నాకు ఇలా చర్చి నుండి ఫోన్ వచ్చింది, ఏదో మీటింగ్ అన్నారు, మరి వెళ్ళాలా అంటే ఏముంది మేడం చెప్పేసి, మేడం ఇద్దరికి ఆఫ్ పెట్టేస్తుంది, సీరియల్ పెట్టేస్తుంది, నువ్వు వెళ్ళు అని అంటే మళ్ళీ మా మేడంకి కాల్ చేస్తే మా మేడం నా మీద చాలా మంచి ఒపీనియన్ అన్నమాట. అడగగానే తను క్రిస్టియన్ కవిత మేడం మాకు ఇన్ఛార్జ్ ఉండేది మా బేకి. అయితే తనని అడగగానే సరే అమ్మా ఓకే లీవ్ పెట్టేస్తానులే అని చెప్పి శాంక్షన్ చేసింది. మార్నింగ్ ఏప్రిల్లో మీటింగ్కి అటెండ్ అయితే అప్పుడు జేసీరావు అంకులు పైన పులిపిటి మీద వాక్యం అంతా చెప్పినాక గ్రూప్స్ చేశారు, కొన్ని 3-4 గ్రూప్స్ చేసి మా గ్రూప్కి జేసీరావు అంకులు వచ్చారు. జేసీరావు అంకులు అందరు కూర్చోబెట్టినాక చెప్తా వచ్చారు. కొంతమంది అంకులు అన్నీ మాట్లాడుతూ వస్తుండ్రు, ఏమంటే సేవ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళకి ఎక్కడ ఏ పనులలో సక్సెస్ కాదు, అన్నిట్లో ఎవరు పెట్టుకోలేరు, ఎక్కడ పనికి లేకపోతే ఏదో సేవ చేద్దామనేసి వస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు సేవకులను చూసి వీళ్ళు తెల్ల బ్యాగులు, మంచి తెల్ల బట్టలు, మంచిగా వీళ్ళ తిండి ఇవన్నీ కూడా చూసి అలా వచ్చిన వాళ్ళు ఉన్నారని నేను ఇప్పుడు విన్నాను, నాకు తెలియదు అవన్నీ. అయితే ఇలా కూడా వస్తారు అని అంకులు చెప్తా వస్తుండ్రు. చెప్తే నేను అనుకుంటున్నాను నేనైతే అలా ఎవరిని చూడలేదులే, నాకు కాదు ఇది, నేను ఎవరిని అలాగే చూడలేదు. జాబ్లో కూడా మాకు ఏసీ ఉంటుంది, ప్లస్ ఏ రిస్క్ ఉండదు, మాకు చాలా బాగుండేది. అంత మంచి జాబ్ నేను వదులుకొని ఎందుకు వస్తాను. తర్వాత నాకు అదే ఇయర్లో 2009 ఎండింగ్లో గవర్నమెంట్, నేను నర్సింగ్ చేశాను, స్టాఫ్ నర్సు, నాకు గవర్నమెంట్ జాబ్ కూడా 2 వచ్చినాయి, ఈఎస్ఐ నాచారము అంటే గాంధీ హాస్పిటల్లో, అది డైరెక్ట్ గవర్నమెంటే, కాంట్రాక్ట్ అది కాకుండా. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన నరుల కష్టం చేత అది ఎక్కువ కాదని, తర్వాత నువ్వు సిరికి దేవునికి దాసురాలు ఉండలేవు, నువ్వు ఎన్నిక చేసుకోవాలని చెప్పి అనేకమైన వాటి ద్వారా. తర్వాత అనేకలు ఏం చెప్పారంటే ఈ లెటర్స్ వచ్చినప్పుడు కూడా అయ్యో ఇది సేవ కదా, నర్సింగ్ కూడా ఒక సేవే, నువ్వు ఇలా చేస్తూ చెయ్యొచ్చు, చాలా బాగుంటుంది అది అంటే. నాకు కీర్తనలు అంటే నేను డైలీ అప్పుడు సామెతలు కీర్తనలు ప్రతిరోజు కూడా నేను చదివేదాన్ని, నా దినపాఠం కాకుండా అవి కూడా నేను మధ్యాహ్నం మా ఆఫీస్లో కూడా చదువుకునేదాన్ని. నేను బైబిల్ డైలీ ఒక కాల్ మాట్లాడగానే మళ్ళీ బైబిల్ పెట్టుకొని చదవడం, లేదంటే ఎవరైనా బయోగ్రఫీస్ చదవడం, ఇలాగే చేసేదాన్ని. అంటే ఎవరితో పక్కన వాళ్ళతో కూడా ఎక్కువ మాట్లాడేది, వాళ్ళు అన్నట్టు ఏంటిని మాట్లాడా అని చెప్పేసి కాలు మాట్లాడాలి అట్లా ఉండేదని అన్నమాట, అంత భక్తి ఉండేదని బయట ఉన్నప్పుడు. అయితే ఈ విధంగా ఉంటున్నప్పుడు అయితే ఇంకా దేవుడు ఆ మాటల ద్వారా నాతో మాట్లాడిన తర్వాత నేను ఆ వాక్యాల ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. తర్వాత నేను ఆ వాక్య అంకులు జేసీరావు అంకుల్ గురించి చెప్తాను, సారీ మర్చిపోయి. అయితే అంకులు ఆ విధంగా అంటా ఉన్నప్పుడు ఇది కాదు కొంతమంది ఉద్రేకంగా కూడా నిలబడతారు అని అన్నాడు. అయితే నాకు అది మనసులో పడిపోయింది, నేను ఉద్రేకంగానే నిలబడ్డాను అని చెప్పేసి. పడిపోయేసరికి ఇంకా నాకు అది ఉంది. తర్వాత కొద్దిగా భయంగా ఉంది. రత్నాంటి దగ్గరికే వెళ్ళినా, ఆంటీ దగ్గర ఒక వాక్యం ఉంది, ఆదికాండం 26-24, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి ఇస్సాకుతోనే ఆ మాట మాట్లాడతాను. అయితే ఆ మాట ద్వారా నాకు ఆ భయం అనేది పోయింది, ఆంటీ దగ్గర ఆ వాక్యం చూడగానే వాళ్ళ. తర్వాత ఆంటీ కూడా అన్నది, ఆంటీ నాకు ఇలా అవుతుంది అంటే ఏం కాదమ్మా అట్లనే ఉంటుంది, ఏం కాదు అని చెప్పేసి ఆంటీ చెప్పారు, ధైర్యపరిచారు. తర్వాత నాకు ఈ మనసులో మాత్రమే మాట ఉంది, ఏంటి నేను ఉద్రేకంగా నిలబడ్డాను, నాకు దేవుడు పిలిస్తే కాదని. అప్పుడు ఎడార్ల సెలయర్లు దైవ మర్మాలు కూడా నేను రెగ్యులర్గా ప్రతిరోజు ఎడార్ల సెలయర్లు చదువుతుంటే ఒక మనిషి నాతో చాలా స్పష్టంగా మాట్లాడినట్టు నాకు ఎంత ఆదరణ నెమ్మది అన్నీ ఉండేవి అనమాట, చాలా బాగా అనిపించింది. అయితే నేను ఆ ఎడార్ల సెలయర్లు చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఏమనంటే నువ్వు కాదు నిలబడ్డది, అది ఆయన చిత్తము, ఆయన నిలబెట్టాడనే మాటలు అందులో ఉంటాయన్నమాట. ఓ అయితే దేవుడే నిలబెట్టాడంటే నేను కాదనుకొని అప్పుడు ఆ మాట పోయింది. అయితే అలా కొనసాగుతున్నా, దేవుడు అనుదినము నా దినపాటలల్లో సేవ కొరకు మాట్లాడుతుంటే నాకు అంత గ్రహింపు అయితలేదు. నిర్గమకాండంలో మోషతో మాట్లాడినప్పుడు నేను అనుకుంటున్నా అది మగవాళ్ళది కదా, మగవాళ్ళకి నేను ఆడపిల్లని కదా, నాకు కాదు అనుకుంటే వాటర్ అంకుల్ ఒకరోజు పిలిపించింది చెప్పాడు, ఈ వాక్యము మగవాళ్ళది ఆడాలని కాదు, అందరికీ సమానమే ప్రతిదీ కూడా అని చెప్పేసి అంకుల్ చెప్పినప్పుడు అప్పుడు నాకు పోయింది అనమాట. ఇది నా కొరకు సేవ కొరకు మోషతో 3వ అధ్యాయంలో అట్లంతా మాట్లాడుతుంటే నాతో కూడా అనేకమైన వాక్యాలు మెల్కీషెదెకు క్రమం చొప్పునని 110వ కీర్తనలు చదువుతుంటాను కాబట్టి 4వ వచనం ద్వారా మాట్లాడాడు. తర్వాత చాలా వాక్యాలన్నీ కూడా ఎన్నో మాట్లాడుతూ వచ్చాడు. ఈ విధంగా ప్రతిదీ మాట్లాడుతున్నప్పుడు నేను వెళ్ళి కూడా సరే అని చెప్పేసి ఊరుకున్నాను. కానీ ఎబ్రోన్కి వెళ్ళాలంటే ఈ ఆంటీ
ఆంటీ రత్న అంటే అన్నాను కదా, తను ఏమందంటే ఏంది ఏ సంబంధాలు కుదరట్లేదు, నీకు ఎబ్రోన్కి రావాలని ఉందా అన్నాను. లేదని చెప్పాను. తర్వాత అంతకుముందే సుష్మితక్క కొంచెం క్లోజ్గా ఉండేది, తన లోపల ఉండేది. తను బయటకు తీసుకెళ్ళడానికి నన్ను తీసుకెళ్ళడం, తన దగ్గర కూర్చోబెట్టుకున్నాక తనతో చెప్పాను నేను ఇలా నాకు దేవుడు సేవకు పిలుస్తున్నాడు, ఇట్లా సేవ పిలుపుంది అని. అయితే నేను రాలేను, తన మ్యారేజ్ కుదిరినప్పుడు నేను రాలేను, అంకుల్తో మాట్లాడలేను, రేచల్ ఆంటీతో వెళ్ళు అని చెప్పి ఆంటీతో చెప్తే ఆంటీ మామూలుగా నవ్వి సైలెంట్గా ఉన్నారు, ఏమనలే. తర్వాత తను ఒక అమ్మాయి వీళ్ళు హాస్టల్కి వెళ్తారు, రేచల్ ఆంటీ వాళ్ళు వీళ్ళంతా. అమ్మాయి బాగా మంచి చదువుకుంది. అమ్మాయికి సండే వస్తుంది ఇక్కడ ఎబ్రోన్కి. అయితే తనకు పిలుపు ఉంది అని తెలిస్తే సుష్మితకి వెళ్ళిపోతే తనను ఆ కళ్యాణ్ ఆంటీ దగ్గర పెట్టాలన్న ప్లాన్తోనే అమ్మాయిని చాలా బతిమలాడింది ఆంటీ. అమ్మ నీకు పిలుపు ఉందంట కదా, నేను మాట్లాడతా కురియన్ బ్రదర్ దగ్గరికి వచ్చి, నేనే చెప్తాను, నువ్వేం మాట్లాడుతున్నా ఇప్పటి రా అంతే, నేను చూపిస్తాను, నేను అన్నీ చేపిస్తాను. ఎందుకు రావట్లేదు ఎబ్రోన్కి, అన్నం బాగుండదనా, పెళ్ళికి తొందరగా కావనా, ఎందుకు వస్తలేవని అమ్మాయిని చాలాసేపు అన్నారు. అన్న అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏం చెప్పలేదు. దేవుని దేవాక్యం ద్వారా మాట్లాడాలని అడిగితే అదొక్కటి చెప్పింది. సంఖ్యాకాండంలో ఉంటుంది అనుకుంటుంది, 25 సంవత్సరంలో మీరు రావాలా, 50 సంవత్సరాలు తింటారు. ఆ 50 సంవత్సరాలు నీది కాదు, నీకు ఇప్పుడు 25 పడ్డాయి కదా, సరే ఇంకా 1 ఇయర్ ఉంది కదా, నేను ఒప్పుకుంటలేవు, నేను ఆదిలాబాద్ అంటున్నాను, అక్కడైనా కూడా పెట్టిస్తాం, లేదంటే కురియన్ బ్రదర్తో నేనే మాట్లాడతాను రా అని చాలాసేపు మాట్లాడినాక లాస్ట్కి అన్నది, సరే నువ్వేం చెప్తలేవు కదమ్మా, ఈ 3 ప్రార్థన చేసుకో. ఏమనంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా, ఈ 3 ప్రార్థన చేయంటే దేవుడు నాతో, నువ్వెందుకు చెయ్యవు, ఆ 3 నువ్వు చేయని దేవుడు నాతో. సరే ప్రభా నేను చేసుకుంటా, మళ్ళొక్కసారి నాకు పిలుపు ఉందా లేదా, నాకు నిశ్చయిత కావాలా. ఈరోజు ఇప్పుడు ఆదివారం గాస్పల్ మీటింగ్ ఉంటుంది, ఎవరు సేవ కొరకు చెప్పరు, కానీ నాకు నిజంగా నువ్వు సేవకు పిలిచి ఉంటే సేవ కొరకు మాట్లాడాలి మీటింగ్లో, నాకు తెలియదు, నువ్వు మాట్లాడాలని చెప్పి. అప్పుడు క్రిస్మస్ అయిపోయి 27 డిసెంబర్ 2009 అనమాట. ఎడి విలియమ్స్ అంకుల్ వచ్చారు క్రిస్మస్కి. అంకులు వేరే వాక్యం ప్రిపేర్ అయ్యారట సువార్త చెప్పాలని, కానీ దేవుడు అన్నాడట లేదు నువ్వు సేవకి ఎలా వచ్చినావో, ఏ వాక్యం ద్వారా ఎలా నీ సేవకు వచ్చినావో అదే చెప్పాలని చెప్పారట. అంకుల్ ఆ వాక్యం క్యాన్సిల్ చేసి అంకుల్ కూడా ఇదే వాక్యం చెప్పారు. మళ్ళీ నేను అక్క నారాయణగూడ పీబేటల దగ్గరికి సుస్మితక్క నేను వచ్చేసినాము, అప్పటికి మీటింగ్ స్టార్ట్ అయింది. అంకుల్ వాక్యం చెప్తా ఉండ్రు, యెషయా 6:8 నా నిమిత్తం ఎవడు పోను, నేను ఎవరిని పంపేదను అని చెప్పి మాట. అప్పుడు సేవ కొరకు అని చెప్పేసి మళ్ళీ నేను అడిగాను కదా ప్రభా నిజంగా నన్ను పిలుస్తుంటే సేవ కొరకు మాట్లాడు, అది సువార్త కూడిక. కానీ అంకుల్ ఆ మాట ద్వారా మాట్లాడుతాను ఎలా సేవకు వచ్చాడో, తన కష్టాలు, తను జాబ్ చేస్తూ 8 మంది పిల్లలు, ఆంటీ ఒప్పుకోకపోవడం, ఇవన్నీ కూడా చెప్తా వచ్చాను. దేవుడు వాళ్ళ ఆవిడకి ఎలా చూపించాడు ఏంటి, అంకుల్ చనిపోయినట్టు దేవదూతలు ఇట్లా పట్టుకొచ్చినట్టు అవి చూపించి తన కళ్ళలో చూసి భయపడి ఒకవేళ నిజంగా చనిపోతే ఎవరు పోషిస్తారు. అప్పుడేమో ఆంటీ మీరు సేవకి వెళ్తే కష్టమైతే ఇంతమంది పిల్లలు కదా వెళ్ళొద్దని ఒప్పుకోలేదట. కానీ దేవుడు అలా చూపించేసరికి తర్వాత చాలా చెప్పారు అంకుల్, ఈ మాట గుర్తుంది నాకు. అయితే అట్లా ఒప్పుకుందని చెప్పి అప్పుడు నేను ఏం నిలబడలేదు, అందరు నిలబెట్టించారు ఎవరెవరితో మాట్లాడి, నేను నిలబడలేదు. కానీ నా పిలుపు నిశ్చయం చేసుకున్నాను, నన్ను కూడా పిలిచాడు దేవుడు అని చేసుకున్నాక ఆ రోజు నుంచి నేను 27 డిసెంబర్ 2009 నుంచి ప్రేయర్ చేస్తే నాకు 1 మంత్కి నేను రోజు చదివేదాన్ని. 2వ సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం, ఇవి జరిగిన తర్వాత దావీదు నేను పోవచ్చునా అని మా 2వ సమూయేలు 2వ అధ్యాయము 1 వచనం, ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా ఎబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. నాకు ఇది ఎబ్రోన్ అనే మాట వచ్చినాక దేవుడు మాట్లాడడం వల్ల చాలా సంతోషం వేసింది. కానీ ఎబ్రోన్ అంటే నేను మా ఇంట్లో ఎప్పుడు ఏ పని కూడా చేసేదాన్ని కాదు, వంట తప్ప. అంటే వంట అంటే నేను బ్యాచులర్, మా అమ్మ ఉన్న రోజు మా అమ్మనే చేసేది, ఇంట్లో ఏం చేసేదాన్ని కాదు ఎక్కువ. అయితే నేను బ్యాచులర్ ఉన్నప్పుడు నేను చేసుకునేదాన్ని, కానీ బట్టలు తిరగడం, గిన్నెలు తోమడం ఇవన్నీ ఎప్పుడు నేను చేసింది, ఇప్పుడు కూడా చేయను, మా అక్క వాళ్ళే చేస్తారు అవన్నీ కూడా ఎక్కువ బట్టలు అవన్నీ. అయితే అక్కడ వెళ్ళినాక అంట్లు దోమాల పెద్ద ఒక రూమ్ నిండా ఎంత పెద్దగా ఉంటాయి. మా అమ్మ ఒక చిన్న గిన్నె, నేను తిన్న గిన్నెనే కడిగేదాన్ని కాదు సరిగ్గా. ఇప్పుడు ఆడ వెళ్ళి ఇంత చేయాలా అని చెప్పి నాకు భయం వేసింది. అంత పనులు అవన్నీ కూడా నేను చేయలేను కదా ప్రభు అంటే. అదే రోజు ఎడాల సెలవులలో ఉంటుంది 25 జనవరి దాంట్లో జరిగితే, నువ్వు రాతి గుండా పోతే దానికి కావాల్సిన పాదరక్షలు ఆయన ఇస్తాడు, నువ్వు వెళ్తుంటే నీ శక్తితో నీ బలంతో కాదు నువ్వు చేసేది, ఆయన శక్తి ఆయన బలంతో చేస్తావు, నువ్వు కాదు చేసేది అనేది నాతో మాట్లాడు. ఓ సరే ప్రభు అనుకున్నా. తర్వాత నా ఫ్రెండ్తో ఉన్నాను కదా 2009లోనే మార్చ్ ఏప్రిల్ వరకే ఉన్న తనతో. అయితే
అయితే ఇది డిసెంబర్ది చెప్పాను. అయితే తనతో ఉన్నప్పుడు ఒకసారి నాకు కోపం ఎక్కువ అనమాట. అంత కోపంలో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నేనేం పనికి వస్తా ప్రభా సేవకి, నాకు చాలా కోపము, చిన్న చిన్న వాటికి నేను ఇంత కోపపడతా, ఎంతో ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ఇవన్నీ ఉండాలి, నాకు లేదు కదా అని నేను అనుకున్నప్పుడు అది ఎడాల చెల్లెలు ఉంది నా దినపాఠంలో కూడా యెషయా 41:14-15 పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇశ్రాయేలు నేను నిన్ను నురిపిడి మానుగా నియమించి ఉన్నాను అని. నాకు ఏమర్థమైందంటే ఆయన నియమించుకొని ఆయన చేస్తాడు అన్నది ఇప్పుడు అర్థమైంది అనమాట. నేను కాదు, నేను ఒక పురుగు, ఇప్పుడు నాకు తెలుసు అంత డీప్గా, నేను ఒక పురుగు లాంటి దాన్ని, కానీ ఆయన దాంట్లో ఆయన చేసుకుంటాడు అనేది నాకు అప్పుడు కొంచెం అర్థమైంది. అయితే ఆ మాట ద్వారా కూడా నాకు ఆ యొక్క స్వభావం థాట్ అనేది పోయిందనమాట. ఇట్లా దేవుడు నాకు వచ్చే భయాలలో అన్నింటిలో కూడా ఎబ్రోన్ అని మాట్లాడాడు. 1 month నేను దాచిపెట్టేవని చెప్పకుండా దాచిపెట్టేసి పోవాలంటే భయం కాబట్టి చెప్పలేదు. కానీ ప్రతి మీటింగ్లో అంకుల్ వాళ్ళు చెప్పే మీటింగ్లలో అన్నింటిలో మాట్లాడుతున్నా, ద్రాక్షవనంలో పనిచేయడానికి రావాలా నీవు అని చెప్పేసి చాలా మా వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉండు. నేను మొట్టమొదట నన్ను రక్షణలోకి నడిపించిన సౌశీలకి చెప్పాను అనమాట. ఈ మాట ఎవరితో చెప్పలే. అక్క దేవుడు నన్ను ఇలా మాట్లాడాడంటే తను చాలా సంతోషం, నాకు లేదు ఆ సంతోషం, కానీ తను ఎంత సంతోషమైందంటే నా ప్రయాస నా ప్రార్థన వ్యర్థం కాలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె స్వాతి అంటుంది అనమాట నన్ను షార్ అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సార్ వచ్చిన కురియన్ బ్రదర్ మాకు బాగా తెలుసు, యూత్ క్యాంప్ అప్పుడు నేను మాట్లాడతానండి. సరే అని చెప్పేసి నేను తనకు చెప్పిన తర్వాత మామూలుగా ఉన్నాను. మళ్ళీ దేవుడు నాతో రోజు మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతుంటే ఒక మీటింగ్లో ఇంకా నాకు బాగా తొందర పెడితే నేను వెళ్ళి కురియన్ అంకుల్తో ఫిబ్రవరిలో చెప్పాను. ఫిబ్రవరి ఎండింగ్ 27th ఇప్పుడు లాస్ట్లో 1 month అయిపోయింది కదా. అప్పుడు నేను వెళ్ళి అంకుల్ నాతో దేవుడు ఈ విధంగా మాట్లాడి ఫైనల్ మెసేజ్లో అంటే అది సాక్ష్యం రాసి ఇవ్వు అన్నారు. నేను మామూలుగా రాసి పెట్టుకున్నాను, ఒకసారి ఇవ్వాలన్న తెలియక రాసి పెట్టాను. నేను ఇలా రక్షణ పొందాను, ఏ వాక్యాల ద్వారా ఏంటి ఎప్పుడు రక్షణ పొందాను, వాక్యాలు ఏంటి, బ్యాప్టిజం అవన్నీ కూడా రాసి పెట్టాను. ఇవ్వు అంటే ఇచ్చేసాను అంకుల్కి. ఇస్తే సరే ప్రార్థన చేస్తామని చెప్పారు. యూత్ క్యాంప్ అప్పుడు అక్క వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళాను. అప్పుడు కూడా మళ్ళీ నాది పర్స్ పోయింది, అందులో ATM కార్డు ఉంది, డబ్బులు ఉన్నాయి, మొబైల్ ఉంది, అన్నీ ఉన్నాయి క్యాంప్లో. పోతే ఇప్పుడు నేను పర్స్ పోయింది దొరకదు అంటే పొద్దున ఇట్లా రత్నాటికి ఇచ్చిన ఆంటీ అక్కడ బైక్ దగ్గర కూర్చొని మెరుసుకున్నప్పుడు ఉండేది, ఆమె రూమ్ ముందే కూర్చుంది. వెళ్ళిపోయింది ఆంటీ పర్స్ అక్కడ పెట్టేసి. నేను వాష్రూమ్స్కి అడగడానికి నేను వెళ్ళిపోయాను శానిటేషన్ చేయడానికి. సాయంకాలం ఈవినింగ్ అక్క వాళ్ళ పిల్లలే సోషల్ అక్క పిల్లలు వచ్చి అక్క మీ ఆఫీస్ చూపిస్తున్నావు కదా అక్క వెళ్దాం పదా అని అంటే అప్పుడు నేను చూసుకుంటున్నాను. అయితే లేదు నేను మధ్యాహ్నం కూడా వినలేదు, అనౌన్స్మెంట్లో చెప్పారట పేరు అది ఇట్లా పోయింది అని చెప్పి, నాకు తెలియదు. అయితే నేను ఇంకా అంతా వెతికాను, నాకు దొరకలేదు, ఎటుపోయిందని. మళ్ళీ ఒకసారి అనుకున్నా, ప్రభా నువ్వు నన్ను నిజంగా పిలిచుంటే నా పర్సు నాకు దొరికించు ప్రభా అని అన్నాను. అప్పుడు ఆ సిస్టర్ అంతసేపు వెతికితే మాత్రం లేదని వాళ్ళ ఇంట్లో పోయి రూమ్లో చూస్తూ ఉన్నా, ఇక్కడ లేదని అన్నారు. అన్నాక మీది ఎప్పుడు పోయింది అని అడిగింది. నేను ప్రేయర్ చేసుకున్నాక పొద్దున పోయింది ఇక్కడ పెడితే అంటే మధ్యాహ్నం చెప్పారు కదా ఏం పేరు అని, ఇట్లా అందులో సరస్వతి అని ఉంటుంది అని చెప్పారు. ఆ పేరు చెప్పారు, అక్కడ అనౌన్స్మెంట్ చేశారు, మీరు వెళ్ళి వాచ్ అండ్ వార్డ్ అడగండి అన్నారు. సరే అని చెప్తే వాళ్ళు అడిగారనమాట, ఏది మీ నెంబర్, కొత్త నెంబర్ అప్పుడే తీసుకున్నా, నా నోటికి తెలియదు అన్నమాట మొబైల్ నెంబర్. చెప్పండి అంటే నా పర్సు నా ATM కార్డ్స్ అవన్నీ అందులో ఉన్నాయి. చూసినాక పిల్లలు అక్క మీదే అని చెప్పి వాళ్ళు తీసుకోవడానికి పోతే మీరు అవన్నీ చెప్పండి అంటే నెంబర్ నాకు అంత గుర్తులేదు కదా ఇది నాది అంటే ఇంకేమో అడిగారు, చెప్పారు, చెప్తే అప్పుడు ఇచ్చారనమాట. అట్లా దేవుడు అనేక సార్లు నా పిలుపు విషయంలో చాలా విషయాలలో నాకు ఇది చేస్తూ వచ్చాడు అనమాట, కన్ఫర్మ్ చేస్తూ. అయితే ఈ విధంగా అయినాక నేను సేవ కొరకు